చెప్పండి. బీసీలకు సంబంధించింది కోర్టులో స్టే రావడం జరిగింది. దాని తదుపరి కార్యాచరణ ఏంటి అసలు? బీసీల తరపున ఏం చెప్పదలుచుకున్నారు? స్టే ఇవ్వడాన్ని బీసీలు ఎవరు కూడా జీర్ణించుకోవడం లేదు. ఎందుకంటే ఈ ఈ జీవో రాజ్యాంగబద్ధంగా బీసీలకు ఇవ్వబడ్డ జీవో. అనవసరంగా కోర్టు స్టే ఇవ్వాలంటే కేసు పెట్టిన రోజే ఇవ్వాలి. ఎందుకంటే 3 రోజులు ఆర్గ్యుమెంట్ జరిగింది, సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది స్టే ఇవ్వడానికి. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు అనవసరంగా ఎలాంటి గ్రౌండ్ లేకుండా స్టే ఇచ్చారు. ఎందుకంటే జీవో రాజ్యాంగబద్ధంగా తయారయ్యింది. ఒకటి ఫస్ట్ పాయింట్, రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ D6 ప్రకారము జీవో ఇష్యూ చేశారు. రాజ్యాంగ పద్ధతి అసెంబ్లీలో చట్టం చేశారు, క్యాబినెట్లో ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు. ఇవన్నీ గ్రౌండ్స్ బలమైన గ్రౌండ్స్ ఉన్నాయి. మూడవ పాయింట్, దీనికి సుప్రీంకోర్టులో ఓ కేసు అయింది. 50% సీలింగ్, 50% సీలింగ్ అంటారు. అగ్రకులాలకు 10% ఇచ్చినప్పుడు 50% సీలింగ్ తీసేశారు. అట్లాంటప్పుడు నువ్వు ఎట్లా ఇస్తావు సీలింగ్? తప్పు పద్ధతిలో వీళ్ళు చేసిర్రు. దీనికి ఎట్టి పరిస్థితిలో స్టే ఇవ్వడానికి అవసరం లేదు. ఇక్కడ ప్రాక్టికల్గా కూడా 3 రోజులు ఆర్గ్యుమెంట్ అయింది. మొదటి 2 రోజులు వాళ్ళు స్టే అడిగితే మేము ఇవ్వమని చెప్పారు. కోర్టే చెప్పింది నేను స్టే ఇవ్వనని. అట్లాంటప్పుడు స్టే ఇవ్వడం ఏ విధంగా సమంజసం? ఇంకో ప్రధానమైనటువంటి ఇష్యూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక స్టే ఇవ్వడం అనేది ఎన్నికల చరిత్రలో లేదు. సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే స్టే ఇవ్వద్దు, దానిలో జోక్యం చేసుకోవద్దు. ఎన్నికల కమిషన్ కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థ. అట్లాంటి సంస్థ నోటిఫికేషన్ ఇచ్చినాక నువ్వు ఏ విధంగా స్టే ఇస్తావు? ఇవన్నీ వీల్లేదు. మూడవ పాయింట్ 30 బీసీ సంఘాలు ఈ కేసును ఛాలెంజ్ చేశాయి. ఒక సైడ్ ఎన్నో, గవర్నమెంట్ సైడ్ ఎన్నో. ఒకటి పిటిషనర్ రిజర్వేషన్ వ్యతిరేకించే వారి వాదన ఎన్నో, ప్రభుత్వ వాదనలు ఎన్నో. బీసీ సంఘాలు 30, అందులో ప్రముఖులు, బలమైన నాయకులు, ఉద్యమ సంస్థలు ఉన్నాయి. వాళ్ళ వాదన వినకుండా స్టేట్లు ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ మండిపడుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీని మండుతున్నారు. రిజర్వేషన్ అని ఏ విధంగా? ఇది ప్రజాస్వామ్యంలో ఏ కులం వాటా వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పటికీ 76 ఏళ్ళు అన్యాయం చేశారు. స్టే ఇచ్చి బీసీలను నోటికాడి అన్న ముద్ద లాక్కున్నారు. ఇది చాలా అన్యాయమే కాదు, అవమానం. బీసీలు అన్యాయాన్ని 76 ఏళ్ళు సహించారు, కానీ అవమానాన్ని భరించలేకపోతున్నారు. అంటే కోర్టులను మ్యానిపులేట్ చేస్తలేము కానీ అనను. కానీ ఎట్టిస్తావు? నీకు ఇవ్వడానికి సరైన ఇస్తే మొదటి రోజు ఇవ్వాలి, రెండవ రోజు ఇవ్వాలి. ఎన్నికల నోటిఫికేషన్ అడ్డానికి ఎత్తిస్తావు. ఒకటి ప్రధానమైన కారణం, ఎన్నికల నోటిఫికేషన్ అడ్డానికి ఇవ్వద్దు. రెండవది, బీసీల వాదన వినాలే కదా. 30 బీసీ సంఘాలు కేసేస్తే వాళ్ళ వాదన ఎందుకు ఇట్టలేవు? వాళ్ళ వాదన వినకుండా స్టే ఎట్టిస్తావు. దీన్ని బీసీలు సహించడం లేదు. మా వాదన వినకుండా, మా వాదన ఎట్లా న్యాయమైందో వినకుంటే ఎట్లా చేస్తాడు? కాబట్టి ఎవరు 14వ తారీఖు బీసీలను బంధించాము. అన్ని కుల సంఘాలు, పార్టీలకు అతీతంగా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. బంధు పిలుపును మద్దతుగా అందరికి అదిరొస్తున్నారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. చాలా అంతటా బీసీ జాకులు కూడా తయారు చేసుకుంటున్నారు. పిల్లలందరూ పార్టీలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా, కులాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే జాకులు ఏర్పడో ఇప్పుడు బీసీ జాకులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ జాకులకు బీసీలు బలమైన నాయకులు అందరూ అందులో చేరుతున్నారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం తప్పనిసరి సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. ఇక్కడ ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ప్రభుత్వానికి ప్రజల అభివృద్ధి కొరకు ప్రజల వాటా ఇవ్వడానికి పూర్తి అధికారాలు ఉన్నాయి. గతంలో నేను
ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ పెట్టినప్పుడు బీసీ ఎస్సీలకు రిజర్వేషన్లు లేవు, దానికి రాజ్యాంగబద్ధత లేదు. అప్పుడు చాలా పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తే 1980లో ప్రైవేట్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ ప్రొఫెషనల్ కాలేజీలో రిజర్వేషన్ పెట్టిండు చెన్నారెడ్డి. మేము కొట్లాడితే పెట్టినాక 20% రిజర్వేషన్లను ఛాలెంజ్ చేసి కొందరు కోర్టుకు పోయారు. కోర్టు దాన్ని సపోర్ట్ చేసింది. బీసీలకు ఎస్సీలకు చేసే అభివృద్ధి కోసం చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అది జీవోలు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని. అందుకే ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నది రిజర్వేషన్ పెట్టమని, అసెంబ్లీలో చట్టం చేసారు, సుప్రీంకోర్టు న్యాయపరమైన అవరోధాలు లేవు. అయినా ఈ కోర్టు స్టే ఇచ్చి బీసీల నోటికాడి అన్న బుద్ధ లాక్కుంటారు. అందుకే ఇది అవమానం జరుగుతున్న పోరాటం. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలుసు. గవర్నమెంట్ దగ్గర ఏమైంది ఆగిపోతే ఆర్డినెన్స్ షెడ్యూల్ 9 అనేది దీనికి వర్తించదు. చాలా మంది అపోవాది లేదు, అట్లా అనలేదు. మొదలు ఎన్నికల నోటిఫికేషన్ దాకా ఎట్టొచ్చింది అడ్డుకుంటే న్యాయపరమైన చట్టపరమైన రాజ్యాంగపరమైన అవరోధాలు ఏమీ లేవు. ఇది కేవలం బీసీ వ్యతిరేకతతో ఇచ్చారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా ఇచ్చారు. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం తప్పనిసరి సాధిస్తాడు. బీసీలకు అంటే బీసీలు ఇప్పటికే ఆల్రెడీ ఎన్నికలకు సిద్ధమైన వాళ్ళు ఇప్పుడు చాలా అంటే వాళ్ళ కళల్లో వాళ్ళ ఆశయాల్లో బండరావుతూ పడ్డట్టు వాళ్ళకి ఎట్లాంటి భరోసా అంటే పోరాడతాం, సాధిస్తాం. ప్రపంచంలో ప్రజా ఉద్యమాల ద్వారా సాధ్యం కానిదంటూ ఏది ఉంటుంది. తమిళనాడులో కూడా రిజర్వేషన్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు అడ్డుకున్నాయి. వాళ్ళు పోరాడి ఢిల్లీలో జైలతో పోయి 2 నెలలు ఉండి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రాజ్యాంగాన్ని, ఇక్కడ కూడా రాజ్యాంగ సవరణ జరగాలి. ప్రతిదానికి విద్యా ఉద్యోగాల కోసం రాజ్యాంగ సవరణ జరగాలి. దీనికి కూడా రాజ్యాంగంలో ఒక చిన్న సవరణ జరగాలి. జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని రాజ్యాంగ సవరణ జరగవలసిన అవసరం ఉంది. ఇది ప్రజా పోరాటాలతో సాధ్యం. బంధువుకు ఇప్పటికే అన్ని ప్రిపరేషన్స్ జిల్లాలో జరుగుతున్నాయి. ఇక్కడ అంతటా తప్పనిసరిగా అన్ని పార్టీలు కూడా పోటీపడి మద్దతు ఇస్తున్నారు. రాష్ట్ర కమిటీలు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలకు బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.